కూడా ఆనంది చేసేసిన అంటాడు. చాలా సింపుల్ గా అంటాడు సార్. మేము థియేటర్లు చేసి అంటే బుర్ర పీక్కొని ఏం చేయాలి, ఏ ప్రాపర్టీతో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మజా ఉంటుంది అని ఆలోచిస్తే హీ కమ్స్ వెరీ సింపుల్. ఐ జస్ట్ వాచ్, ఓకే సార్ రెడీ రెడీ అంతే వెళ్ళి చేసేస్తాడు సార్ ఈజీగా. వెరీ మంచి ఈజీ యాక్టర్, మంచి యాక్టర్లు మీరు అందరూ. యూఆర్ ఆల్ ది ఫార్చ్యూన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను చెప్తున్నా కదా, యూ ఎక్స్టెండ్, యూ గివ్ ఎన్ ఎక్స్టెన్షన్ to the existence of the film industry. Thank you so much sir. మీ జనరేషన్ అండ్ మీ స్ట్రింగ్ ఆఫ్ యాక్టర్స్ అందరూ కూడా. Yes sir. తేజస్వి, హౌ వాజ్ రియల్లీ తేజస్వి కూడా న్యూ ఫైండ్ కదా, అంటే కంటికురల్ చేసింది దాంట్లో. Yes sir, yes sir. బట్ దిస్ ఇస్ ఎ క్యారెక్టర్, yeah ఇన్కంపేరబుల్ క్యారెక్టర్. అవును సార్. నీది కానీ తంది కానీ లాస్ట్ సీన్ ఎంత బాగుంటుంది. Yeah sir, yes sir, yes sir. అమ్మాయికి వచ్చిన తర్వాత నువ్వు వెళ్తావు కదా అవును సార్, ఆ సీన్. yes sir, yes sir. ఎక్స్ట్రాడనరీ. Thank you sir, thank you sir. ఎక్స్ట్రాడనరీ సీన్ రియల్లీ. Thank you sir. అంటే బాగా కరుకు గుండు ఉన్న వాళ్ళకి కూడా నీ డైలాగ్ దగ్గర ఒక్కసారి అయి వెట్ అవుతుంది. Yes sir, yes sir. దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్. వెరీ స్కేర్డ్ సార్ టు డూ. అంటే మా క్లైమాక్స్ మీద నాకు చాలా భయం ఉండేది సార్, అంటే ఎలా తీసుకుంటారు జనాలు, ఎలా వెళ్తుందని. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ గా మేము కన్వే చేసింది మా ఎమోషన్స్ అనేవి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి సార్. ఇంత పెద్ద సినిమా లైన్ చాలా బాగుంది, అది ఎక్కడన్నా మిస్టేక్ అవుతా పర్ఫార్మెన్స్ లో చాలా అంటే ఒక మర్చిపోలేని ఒక రిమార్కబుల్ మార్క్ పడిపోద్ది సార్ ఆ యాక్టర్స్ మా మీద, ఆయన మా మీద. ఆ గ్రేటెస్ట్ రాజు అండ్ రాంబాయ్ కాకుండా ఎక్కడైనా అఖిలో తేజస్నియో కనిపిస్తే చాలా అంటే జనాలు డిస్కనెక్ట్ అయిపోతారు కదా సార్. సో ఆ భయం చాలా ఉండేది సార్. అందుకే అసలు సినిమా అంతా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఎవ్రీ సీన్, ఈ సీన్ కి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, డైరెక్టర్ అన్న ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ బాగా తీసుకున్నాం సార్. మై ఆల్వేస్ యూస్ టు బీ ఓన్లీ వన్ థింగ్ సార్. నేను ఎప్పుడు ఒకటే చెప్పేవాడిని, నా స్టార్టింగ్ 10 నిమిషాల్లో రాజు అనే క్యారెక్టర్ మీకు అందరికీ ఎక్కాలి సార్ జనాల్లోకి. రాంబాయ్ అయినా, నేనైనా, వెంకన్న అయినా, దే హావ్ టు ఓన్ అవర్ సెల్ఫ్ సార్. ఆ భయం ఉండే సార్ నాకు. శ్రీరామ్లో నేను Day 1 సినిమా చూసినప్పుడు బేసిక్ ఏంటంటే ఒక సీన్ ఉంటుంది సార్, నేను వెంకన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాను. ఆ షాట్ నాకు చాలా ఇష్టం, నేను స్టేజ్ కూడా చెప్పా. అవును సార్, వెనక్కి వెళ్తుంది సార్. ఏ షాట్? ఎస్ సార్. అయితే ఆ సీన్ కి ఏంటంటే అప్పటికే జనాలు, ఆడియన్స్ అందరూ రాజు కనెక్ట్ అయిపోయారు సార్. నేను యూ కాంట్ సీ మీ చెప్పగానే అందరు జనాలు ఫుల్ అరిచేశారు. అలా వెనక్కి వస్తే వెంకన్న ఉన్నాడు. సో వెంకన్నకు అరుపులు పడలేదు సార్. ముందు జాన్సన్ పడ్డది అంటే హీరోకి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది నాకు. నేను అప్పుడు ఓకే మేము సేఫ్ అన్న ఫీలింగ్ లో ఉండేది సార్. మేము ఫేమస్ లాగా సేఫ్ అన్న ఫీలింగ్ లో ఉండేది సార్. సో కొంచెం అటు ఇటు అయినా కానీ డిస్కనెక్ట్ అవుతారు సార్. సో ఆ భయం ఉండేది సార్. అందుకే చాలా దగ్గర పెట్టుకుని ఒక ఆల్మోస్ట్ నేను క్లైమాక్స్ అయితే ఒక 2 రోజులు నాకు నిద్రలో సరిగా లేదు సార్. మోషన్స్ చాలా ఇష్యూస్ తోని అది పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అది అంతే భయంగా చేశాను సార్. అదే కొంచెం హెల్త్ అప్సెట్ అవడం కూడా నీకు హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ఫేస్ గట్ట వార్న్ ఉంటాయి, కొంచెం వీక్ గా కొంచెం డిజాల్వ్ అయ్యి ఉంది ఫేస్. ఆ సీన్స్ కరెక్ట్ గా మూడ్ కి సరిపోయింది. ఇప్పుడు అది ఆ ఒరిజినల్ గా జరిగింది కథ అన్నది. మీ నాన్నగారు పోలీస్ కదా, ఏమైనా సంపాదించారా ఇన్ఫర్మేషన్? లేదు సార్, అసలు తెలియదు సార్. అసలు తెలియదు, డిస్కషన్ కూడా రాలేదు సార్. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సార్, సివిల్ లో ఉంటే. ఫాదర్ కూడా ఎక్సైజ్ సార్, ఎక్సైజ్ అంటే నాన్న బేసిక్ ఏపీఎస్పీ సార్. డిప్టేషన్ లో ఎక్సైజ్ కి వచ్చేసారు, ఇంకా ఎక్సైజ్ లోనే ఉన్నాను సార్. ఉండిపోయారు అట్లా. నౌ ఈజ్ రిటైర్డ్ ఆర్ స్టిల్ ఇన్ వర్క్? స్టిల్ వర్కింగ్. ఐ థింక్ హి హాస్ మోర్ ఇయర్స్ టు వర్క్ లైక్. అదేలే. వెరీ నైస్. ఇప్పుడు మీ ఫాదర్ కూడా కొంచెం డిపార్ట్మెంట్ లో మా అబ్బాయి. అయ్యో ఏం లేదు సార్, ఆయనకి నేను ఇప్పుడు హీరో అయ్యా, నాకు ఎప్పటి నుంచో నీకు మంచి కాస్ట్లీ షూస్ కొనియాలని ఉంది నాన్న అని చెప్పా. అంటే ఫార్మల్ షూసే సార్, కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, నేను కొనిస్తా అంటే నాకు వద్దని క్లియర్ గా కళాఖండిగా చెప్పేశాడు సార్. ఎందుకంటే నేను ఒక కానిస్టేబుల్ని, నేను కానిస్టేబుల్ ఎలా ఉండాలో నేను అలానే ఉంటా. సో నాకు ఈ హెయిర్ బాటిల్ వద్దు. ఐఎమ్ ఆల్వేస్ స్టిక్ టు మై జాబ్, వాట్ ఐఎమ్, వాట్ ఈజ్ మై సెల్ఫ్. అండ్ నేను నా ఓన్ దాంట్లో నేను ఉండగలుగుతా. నువ్వు ఈ రోజు హిట్ కొట్టి మంచి షూస్ తెచ్చిస్తా అంటే కూడా మై డాడీ వాజ్ లైక్ సేమ్ థింగ్ సార్.
ఆయన అదే నార్మల్ షూయే తీసుకొని ఆయన అదే వేసుకొని నేను ఆఫీస్కి వెళ్తా అని చెప్పాడు. ఇవాళే జరిగిందా? అంటే నిన్న డిస్కషన్ అయింది సార్. ఈరోజు జాబ్ వెళ్ళిపోయాడు, అంటే నాన్న వరంగల్ చేస్తారు కాబట్టి హీ వెంట్ టు జాబ్ వరంగల్. ఇప్పుడు మీరు ఇక్కడ సెటిల్ అయ్యారా హైదరాబాద్? సార్ అంటే నేను ఇక్కడే ఉంటాను సార్, ఫ్యామిలీ అక్కడే వరంగల్లోనే ఉంటాను. అమ్మగారు వాళ్ళు అంతా అక్కడే? సార్ అక్కడే. సిస్టర్ సిస్టర్ నీకన్నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళు సార్. పెద్ద. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి కొత్త సినిమాలు సైన్ చేసావని తెలిసింది సార్. అదేనే చెప్తా, అవి కూడా చెప్తా. ఇంకా సైన్ చేయలేదు సార్, అంటే ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నాయి సార్. ఒకటి షూట్ అవుతుంది సార్, అనుపమ పరమేశ్వర్ గారితో ఒకటి చేస్తున్నాను. అంటే ఈ సినిమాకి ముందు నుంచే జరుగుతుంది సార్. ఓకే, అదొకటి చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఇంకా వస్తున్నాయి సార్, లైక్ మంచి స్టోరీ, చాలా మంచి కథ చేద్దాం అని వెయిట్ చేస్తున్నాను సార్. గుడ్. కొంచెం టెన్షన్ పడకుండా ఇప్పుడు ఎవరైతే నాకు మా సినిమాని రెస్పెక్ట్ చేసి టికెట్స్ తెంపారో, సో నెక్స్ట్ నా సినిమా వచ్చేప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేద్దాం. ముందు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్, అవి రిలీజ్ అవుతున్నాయి కొన్ని. ఇప్పుడు అవుతాయిలే, ఇంకేం నేను దాన్ని ఏం అనలేను కాబట్టి. సో ఇప్పుడు నేను చేసేవి ఏమున్నాయో అవి జాగ్రత్తగా మంచి స్టోరీస్ తీసుకొని మంచిగా చేద్దామని వెయిట్ చేస్తాను. గుడ్ గుడ్ అఖిల్, గుడ్. ఐ విష్ యూ ఎ వెరీ వెరీ గ్రేట్ ఫ్యూచర్. నువ్వు మంచి బోల్డ్ సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. నీకు అన్ని రకాల పొటెన్షియల్ ఉన్నది. యూఆర్ ఎండోడ్ విత్ ఆల్ దట్ పొటెన్షియల్ అండ్ మంచి క్యాన్వాస్ ఉంది. సో నువ్వు మంచి సినిమాలకి మంచి కథలకి నువ్వు ఒక హిట్ కమర్షియల్ గానే కాకుండా ఒక చాలా మంచి క్యారెక్టర్ చేసావు, బాగా అని పేరు వచ్చింది. సో నీకు 2 రకాలు వెళ్ళిపోయారు. డబుల్ ఎడ్జెడ్ నైఫ్. ఇన్ని వెయిట్ చేసినందుకు ఒకేసారి ఇచ్చేసారు సార్. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్ అఖిల్, వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాబోయే రోజుల్లో నీకు మంచి మంచి హిట్స్ రావాలి. నువ్వు చాలా స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా కెరీర్ లో హీరోగా నిలబడాలి అని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్. నేను ఒకప్పుడు యాంకర్ గా ఉన్నప్పుడు ఐ యూస్ టు ఫాలో యువర్ వర్క్స్ అండ్ అంటే మీరు అడిగే క్వశ్చన్ స్టైల్స్ నేను చూసి ఇలా అడగాలి అని అనుకునేవాడిని సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ సిట్టింగ్ విత్ యూ అండ్ యు ఆర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఐఎమ్ ఈక్వల్లీ హ్యాపీ అఖిల్. నేను ఒక మంచి నటుణ్ణి ఇంటర్వ్యూ చేశానన్న సంతృప్తి నాకుంది. ఓకే, నువ్వు ఆ కథకి సంబంధించినంత వరకు నువ్వు హీరో, బట్ ఇందాక నువ్వు చెప్పినట్టు ఈక్వల్లీ యు ఆర్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అది నీకు చాలా ప్లస్ పాయింట్ రాబోయే రోజుల్లో. ఆల్ ది వెరీ బెస్ట్ అఖిల్, ఆల్ ది వెరీ బెస్ట్. అది ఈ అబ్బాయి అఖిల్ అనే ఈ అబ్బాయి మిడిల్ క్లాస్ అబ్బాయి ఇప్పుడు అప్పర్ క్లాస్ కి వచ్చాడు, హీరోగా సక్సెస్ అయ్యి. కాబట్టి లెట్ us wish him so great a future in all the coming times. మంచి మంచి సినిమాలు చేయాలి. ఒక స్టాండర్డ్ హీరోగా తన కన్న కళలు పడ్డ కష్టాలు అన్ని ఫలించి రాబోయే రోజుల్లో చాలా మంచి స్ట్రాంగెస్ట్ హీరోగా నిలబడాలని మనందరం కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హిట్ టీవీ. ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో, మాది 3rd వీక్ కూడా ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ టైమ్స్ లో 1 వీక్ నడవడమే చాలా కష్టము. మా 3rd వీక్ దాకా నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఎవరైతే చూడలేదో హిట్ టీవీ ప్రేక్షకులు అండ్ అందరు ఎవరు చూడలేదో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.